హలో ఆల్. యా, సెకండ్ పార్ట్ ఎడిట్ చేశాను. దిస్ ఈజ్ లైక్ సిసు అనే ప్లేస్ అండి. ఇట్ ఈస్ నియర్ టు అప్ ఏరియా అనమాట. ఆఫ్టర్ మనాలి మనం అటల్ టనల్ క్రాస్ అయ్యే వెళ్ళాలి. ఇట్స్ నియర్ టు స్నో మౌంటైన్ అండ్ ఎవ్రీథింగ్, రివర్ సైడ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంటుంది. సో ఐ వాజ్ లైక్ స్టే కూడా నేను నియర్ మౌంటైన్ వ్యూ బాగుండేలాగా బుక్ చేశాను. దట్ ఈస్ లా హాల్ట్ యాక్చువల్లీ. సో బిఫోర్ దట్ స్టేకి రీచ్ అయ్యే ముందు వీఆర్ ప్లాన్ టు ప్లేస్ సమ్ డిస్టింగ్విష్డ్ స్నో. సో ఏప్రిల్లో వెళ్ళాం కదండి. సో యాక్చువల్గా మనకి ఫిబ్రవరి వరకు కూడా స్నో మనాలిలోనే మనకి హ్యాపీగా ఉంటుంది. బట్ ఆఫ్టర్ మార్చ్ కొంచెం తగ్గుతూ వస్తుంది. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చాం కాబట్టి సిసి వాజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్నో అండ్ ఎవ్రీథింగ్ అనేది సో దట్స్ వై ఐ గో టు సిసి. సో మనసిప్పుడు మబ్బులో విమానం, నేలైనా నింగితో సమానం. మత్తుల్లో ఇదో కొత్త కోణం, కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం. ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా. ఉత్తేజమో ఉల్లాసమో ఈ వాటి నంబు రంగు వేరే కదా. లేవు ఇస్కోపీ ఇక్కడ డ్రెస్ స్నోలో ఆడుకోవడానికి డ్రెస్సెస్ రెంట్కి ఇస్తారండి. సంథింగ్ 250 రూపీస్ పర్ పర్సన్కి లెక్క. తర్వాత మనం ఆడుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయచ్చు. ప్లే అనేది పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. దేవర్ లైక్ స్నో ఇలా వెళ్తున్నాం అని చెప్పిన దగ్గర నుంచి వాళ్ళు ఈగర్లీ వెయిటింగ్ టు ప్లే ఇన్ స్నో, కవర్ ది స్నో, ఎవ్రీథింగ్ దేవర్ ఫుల్లీ ఎంజాయ్డ్ యాక్చువల్లీ. అక్కడికి ఆ రివర్ నుంచి స్నో మౌంటైన్ దగ్గరికి వెళ్ళడానికి దర్ వాజ్ రోప్ ఉంది. సడన్గా నాకు కొంచెం చాలా భయం వేసింది. పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఆడుకొని లేట్ నైట్ లైక్ 5 వరకు అలా ఉంది. స్టార్ట్ అయిపోయాను. స్టేట్కి వెళ్ళగానే మనాలిలో ఎంత నార్మల్ టెంపరేచర్ ఇక్కడ -గా ఉందండి. చాలా చాలా చల్లగా ఉంది. బెడ్ హీట్ ఉంది, అది ఆన్ చేసి అలా పడుతున్నాను. అదే కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాగీ తింటున్నాము. ఒకసారి ట్రై చేసి చూద్దాం. చాలా అంటే బాగుంది. మా అమ్మ చేసింది ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్నమాట ఈరోజు మా స్టే రూమ్కి అయితే వచ్చాము. ఇప్పుడు మేము ఎక్కడున్నామో మీకు తెలియదు కదా, చూపిస్తాను రండి. అదిగోండి, ఇదైతే మేము తోట వేసుకున్నాం. వాటర్ ఫాల్ అక్కడ ఏం లేదు, వేరే దగ్గర
చూసారు కదా వాటర్ ఫాల్ కాస్త లైక్ స్నో వాటర్ ఫాల్ అనొచ్చు దీన్ని. కరిగిపోయింది. సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. యా పిల్లలు చెప్తున్నారు కదా, దే ఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద స్టే అంతా చాలా బాగుంది రూమ్ అది. ఫుడ్ వరకు కూడా యా ఇట్స్ ఫైన్. అండ్ మేము మోస్ట్లీ స్ట్రీట్ ఫుడ్ అంటే లైక్ బయటికి వెళ్ళి ట్రై చేద్దామని లంచ్ అయితే బయటే ట్రై చేసాము. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో వీ ప్లాన్ ఫర్ అవుట్ సైడ్ ఓన్లీ, అంటే లైక్ లోకల్ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని. మన చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు, హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం, ఆడే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం, సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత నేనెంత రూపంత, ఎన్నో ఏళ్ళ నీ సృష్టి చరిత, అనుభవమే దాచింది కొండంత, తన అడుగుల్లో అడుగేసి జడదాం జన్మంతా. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి. తర్వాత మేము ఒక అడ్వెంచర్ లాగా ప్లాన్ చేసామండి. యా ఎస్ అడ్వెంచర్ లాగే అనిపించింది మాకు. ఒక 2 వీలర్ రెంట్ తీసుకొని 800 సంథింగ్ పర్ డే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో 2 వీలర్ తీసుకున్నాము, వెళ్ళాము. నియరెస్ట్ ఒక శివాలయం ఉందంటే చూద్దామని వెళ్ళాము. అది జస్ట్ అలా స్టార్ట్ అవుతున్నాము. మాకు చాలా చాలా ఫస్ట్ టైం ఇలాగ బైక్లో వెళ్ళడం ఈ హిమాలయాస్ లైక్ మౌంటైన్స్ మధ్యలో ఈ రోడ్లో. దిస్ వాజ్ awesome as well as there is more fear. చాలా భయం వేసింది, చాలా కొంచెం స్ట్రేంజ్గా కూడా ఉంది. సో ముందుకు వెళ్ళాలని అంత డేర్ చేయలేకపోయినాము. సో బస్ లైక్ సమ్వేర్ ఒక ప్లేస్లో ఆగేసి అక్కడ రివర్ వాటర్ ఫాల్ లాగా ఒక వాటర్ ఇది వెళ్తుంది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి, ప్యూర్ వాటర్. అంత బాగుందంటే వాటర్, హిమాలయన్ వాటర్. మా పిల్లలు వచ్చి ప్రతి దగ్గర తాగేశారు మంచిగా. అండ్ ఇక్కడ ఒక స్నో మ్యాన్ని చేద్దామని ప్లాన్ చేశారు. ఇది జస్ట్ నేను కూడా హెల్ప్ చేసి వాళ్ళకి చేశాను. ఫైనలీ కమ్ ఈ అవుట్కమ్ అనేది మీరు చూడొచ్చు. సో కొద్దిసేపు అలాగా చిల్ అయిపోయి తర్వాత ఇంకా స్టేకి వెళ్ళిపోయాము. లంచ్ నియర్ బై చేసి ఇక్కడ చికెన్ అవి కూడా దొరుకుతాయండి. సో ముందు రోజు చికెన్ ఇంకొకమని ఒక లోకల్ వీళ్ళకి చెప్పి పెట్టాము. సో దే వర్ ప్రిపేర్డ్ ఫర్ లంచ్. సో లంచ్ తినేసి మా ప్లాన్ మళ్ళీ స్నో దగ్గరికి కొంచెం నియర్గా తీసుకెళ్ళి ఆడుకుంటామని. సో ఈసారి రోపే మాత్రం ఎవరికి డేర్ చేయాలనిపించలేదు. సో డైరెక్ట్ స్నో దగ్గరికి 2 వీలర్ నుంచి వెళ్ళిపోయాము. అక్కడ కొద్దిసేపు ఆడుకుని రిటర్న్ అయ్యాము. తర్వాత మనకి నెక్స్ట్ ప్లాన్ మనాలి. మనం కొంచెం టెంపుల్స్ అవి కవర్ చేసుకున్నాము. తర్వాత సిసు వాజ్ లైక్ స్నో మౌంటైన్. ఆఫ్ కోర్స్ హిమాలయాస్ కొంచెం స్నో and our mountain view, everything I have experienced very well here. So now this village ఇది ఎలా ఉంటుంది, మౌంటైన్స్ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందని ఒక ఇంట్రెస్ట్ అండ్ నేచర్ ఇది కొంచెం దగ్గరగా వెళ్ళాలని ఐ హ్యావ్ వాజ్ ప్లాన్ స్టే ఎట్ సేతన్ విలేజ్ అండి. సో నెక్స్ట్ అవర్ part 3 gonna be సేతన్ విలేజ్. సో ప్లీజ్
వాచ్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. పరుగుపెట్టే నిమిషాన్ని ఈ క్షణమే శాశ్వతమే అయిపోయింది. వెళ్ళని పలకగా హత్తుకున్నాయిగా ఈ దివ్య జ్ఞాపకాలన్నీ. ఊపిరున్నదాకా చిన్ని గుండె దాచిపెట్టుకుంది. ఎంతని ఆపను నా ప్రాణాన్ని, ఏమని దాచను నా హృదయాన్ని. నీతోనే చెప్పేనే ఈ బయట పడలేని మౌనాన్ని. నీ వల్లే ఎగిరింది మనసే. ఈ రోజే నా కలలో ముందెవరో తెలిసే. పుట్టిన ఇన్నాళ్ళక వచ్చేది, వేడుక ఇన్నేళ్ళక తెచ్చేది. చాలా బాగుంది నీ వింటుంటే, ఏదో అవుతుంది నీతోంటే. ఇక్కడ టీ మాత్రం ఎక్కడైనా దొరుకుతుందండి హ్యాపీగా. యాక్చువల్గా ఐఎమ్ ద చాయ్ లవర్. సో నేను మంచిగా టీ బ్రేక్ తీసుకొని మంచిగా తాగేసి అలా వెళ్ళాము. సో ఆఫ్టర్ దట్ మా స్టేకి దగ్గరలోనే ఉందండి. సో అందుకని అలాగా పిల్లల్ని ఇంకొంచెం స్నోలో ఆడుదాన్ని తీసుకెళ్ళాము. సో వి వేర్ ఎంజాయ్డ్ లైక్ దట్. సో అండ్ ఒక స్నో అంతా తీసుకొచ్చి ఒక మౌంటైన్ లాగా చేశారు. బాగా ఎంజాయ్ చేశారు. దిస్ ఈస్ ద బీచ్ రివర్ అండి. ఇది మన హిమాచల్ కాశ్మీర్ నుంచి అలాగా హిమాచల్ నుంచి అప్ టు పంజాబ్ వరకు వెళ్తుంది. చెప్పండి. ఏయ్ టాటాయిస్ ఏది? టాటాయిస్ ఏ తల్లి, చెల్లి పక్కన అక్క పక్కన ఇద్దరు కలిపి నిల్చోండి. అక్క దగ్గరికి వెళ్ళి పట్టుకో అక్కని. తర్వాత మనకి నెక్స్ట్ ప్లాన్ మనాలి. మనం కొంచెం టెంపుల్స్ అవి కవర్ చేసుకున్నాము. తర్వాత సిసు వాజ్ లైక్ స్నో మౌంటైన్. ఆఫ్ కోర్స్ హిమాలయాస్ కొంచెం స్నో అండ్ ఆ మౌంటైన్ వ్యూ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ వెరీ వెల్ హియర్ సిసు. నౌ ఈ విలేజ్ ఇది ఎలా ఉంటుంది, మౌంటైన్స్ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందని ఒక ఇంట్రెస్ట్ అండ్ నేచర్ ఇది కొంచెం దగ్గరికి వెళ్ళాలని ఐ హ్యావ్ వాజ్ ప్లాన్ స్టే ఎట్ సేతన్ విలేజ్ అండి. సో నెక్స్ట్ అవర్ పార్ట్ 3 gonna be సేతన్ విలేజ్. సో ప్లీజ్ వాచ్ అండ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.
కంపల్సరీ మీ నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేయండి. ఇట్ వాస్ ఆసమ్ అండ్ బ్యూటిఫుల్ అండి. ఈ వెదర్ కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీ సైట్ సీయింగ్ వాజ్ एज सीनरी या ये माउंटेन्स पहाड़ों में जीना बहुत अच्छा लगता है అంటారు కదా. సో ఇట్ వాజ్ సూపర్ అండి. సో మీరు కూడా ప్లాన్ చేయండి, తప్పకుండా విజిట్ చేయండి అండ్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో టు. సో థ్యాంక్ యూ. ఫైనల్గా సిసు కంప్లీట్ అయిపోయింది. 2 days వీ వాజ్ దేర్. సో ఇప్పుడు నెక్స్ట్ సెతన్ విలేజ్ చెప్పాను కదా, విలేజ్ అట్మాస్ఫియర్ వీ హ్యావ్ టు లైక్ ఎక్స్ప్లోర్ ఇట్. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ part 3 సెతన్ విలేజ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్.